హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో వచ్చేసి బకెట్ ముందు పెట్టుకొని కూర్చుంది ఏంటా అనుకుంటున్నారా? చూడండి, లైనింగ్స్ ఎలా తడుపుకోవాలో చూస్తాను. మాకు ఇది కూడా తెలియదా మీరు చూపించాలంటే, నేను చూపించే విధానంలో మీకు ఐరన్ అవసరం లేదు, తడిపేసిన క్లాత్ ఎలా ఆరబెట్టుకోవాలని చెప్తాను. ఇద్దరు పట్టి లాగి చూపిస్తుంటారు కదా, ఎలా లాగాలి కరెక్ట్గా వస్తుందని. అదంతా ఏమీ అవసరం లేదండి. ఒక్కసారి తడిపేసి ఆరేస్తే చాలా డైరెక్ట్ తీసి కటింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే చూడండి, ఇక్కడ మనకు లైనింగ్స్ అనేది కట్ చేస్తాం కదా, జెయింట్ ఉన్న వైపున కాకుండా కట్ చేసిన సైడ్ ఇలా కుచ్చులాగా పెట్టుకొని సమానంగా ఇలా పట్టేసుకోవాలండి. ఫస్ట్ పై వైపున ఈ విధంగా ఇలా పట్టేసుకొని వాటర్లో ముంచాలి. చూడండి, ఇక్కడ ఇలా మొత్తం తడపాలన్నమాట. ఎలా తడపాలంటే చూడండి, ఇలా తడిపిన తర్వాత ఇలా కిందకి పైకి ఇలా జాడించాలన్నమాట. మనం బట్టలు జాడిస్తాం కదా, అలా ఇలా ముంచాలి. ఈ విధంగా మొత్తం మునిగేటట్టుగా ముంచాలన్నమాట. కొంతమంది మడతతో అలాగే పెట్టేస్తారండి, అటు ఇటు సాగిపోతుందని చెప్పేసి. అది కరెక్ట్ కాదు, సరిగ్గా తడవదనమాట. ఇలా తడిపేసి వాటర్లో కొంచెం సేపు 1 నిమిషం లేదా 1 నిమిషం తక్కువగా పెట్టుకున్నా ఏం పర్వాలేదు. ఈ విధంగా పెట్టేసుకొని కొంతమంది అరగంట నానబెట్టండి, గంట నానబెట్టండి అవసరం లేదండి. 1 నిమిషం చాలు. 1 నిమిషం నానబెట్టేసుకొని ఈ విధంగా తీసేసి వాటర్ మొత్తం పిండేసుకోవాలి. చూడండి, ఇలా వాటర్ లేకుండా నీట్గా పిండేసుకోవాలి. గట్టిగా వాటర్ అనేది లేకుండా పిండేసుకోవాలి. మనకి ఎటు సాగిపోదు. నేను చూపిస్తాను, ఆరవేయడంలో కూడా ఉంటుందన్నమాట. ఇలా నేలపైన ఆరవేస్తుంటారు. నేలపైన కాకపోయినా తీగ పైన ఆరేసినా కూడా మనకి నీట్గా వస్తుందన్నమాట. ఐరన్ చేసినట్టుగా వస్తుంది. చూడండి, కలర్ అనేది కొంచెం పింక్ కలర్ అనేది వాటర్లోకి వచ్చింది కదా. ఇంకా వేరే లైనింగ్స్ తడపడానికి నేను ఆ వాటర్ తీసేసి వేరే వాటర్ పెట్టుకున్నాను. ఇంకొకటి కూడా తడిపి చూపిస్తున్నాను. చూడండి, ఇంకా 2 తడుపుతున్నాను ఇప్పుడు మీకు వీడియో కోసము. ఈ విధంగా చూడండి ఎలా తడుపుతున్నానో. సేమ్ అలాగే పైన ఒక దగ్గరికి అన్నీ పట్టేసుకొని అంచు మొత్తం ఇలా పట్టేసుకొని ముంచాలి. ఇలా మొత్తం వాటర్లో తడవాలి మొత్తం. ఇలా 1కి 2 సార్లు ఇలా ముంచి తీయాలన్నమాట. ఈ విధంగా ముంచుతూ తీస్తూ ఉంటే మనకి కరెక్ట్గా వస్తుంది. కొద్దిసేపు వదిలేసాను చూడండి, నేను కొద్దిసేపు వదిలేసిన తర్వాత తీసేసాను. ఇలా తడుపుకోవడం వల్ల లైనింగ్ అనేది ఇంకా మనం కుట్టిన తర్వాత వాళ్ళు ఉతుకుతారు కదా, ఉతికినప్పుడు సింక్ అవ్వదన్నమాట. ఇంకా అలాగే ఉండిపోతుంది. ఐరన్ కూడా అవసరం లేదని చూడండి. ఇప్పుడైతే కలర్ అయితే వాటర్లోకి రాలేదు. అలాగే నేను ఇంకొకటి అద్దేస్తున్నాను. కలర్ వచ్చిందంటే వాటర్ అయితే మార్చుకుంటాను. ఇంకా అవసరం లేదు మనకి, ఎందుకంటే వాటర్ వైట్గానే ఉన్నాయి కదా. ఇంకొకటి తడుపుతాను. నేను ప్రతి లైనింగ్ ఇలాగే తడుపుతానండి. మనకు ఆరడం కూడా కొద్దిసేపట్లో ఆరిపోతుందన్నమాట. కొంచెం సేపట్లో నీట్గా ఆరిపోతుంది. ఐరన్ చేసినట్టుగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి లైనింగ్ తడిపిన తర్వాత ఐరన్ చేసుకుంటేనే కుదురుతుందా బ్లౌజ్ అంటే ఏమీ అవసరం లేదు. మనం నీట్గా ఆరవేసుకుంటే అలాగైనా కట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఇది కూడా తడిపేశాను. ఎందుకంటే చాలామంది ఉతికిన తర్వాత అడ్డంగా ఆరవేస్తారనమాట. ఎలా అంటే కోరాస్ 2 ఒకవైపు వేసేయకుండా మనం కట్ చేసిన కోరాస్ సైడ్ వైపున వచ్చేటట్టు వేస్తారు. అలా వేయకూడదండి. లైనింగ్ వేస్తే మనకు కట్ చేసేటప్పుడు కూడా ఇబ్బంది అయిపోతుంది. మనం కటింగ్ చేసేటప్పుడు ఎలా వేసుకుంటామో అలా వేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా గట్టిగా జాడించాలి. 4 వైపులా పట్టుకొని వాటర్ అంతా వెళ్ళిపోయేటట్టుగా మనం గట్టిగా జాడించాలి. జాడించిన తర్వాత చూడండి, ఇలా నేను ఎలా వేస్తున్నాను చూడండి. ఇక్కడ కోరా సెట్ ఉన్నాయి, కింది వైపున ఉన్నాయి. మనం కటింగ్ చేసేటప్పుడు ఎలా వేసుకుంటాం, జెయింటింగ్ మన వైపున, ఓపెన్స్ అటువైపున వేస్తాం కదా, అదే విధంగా ఓపెన్స్ అన్నది కింది వైపున వేస్తాం కదా తీగ పైన వేసినప్పుడు. ఈ విధంగా వేసేసుకొని కింద 2 అంచులు సమానంగా ఉండేటట్టు చూడాలి. అది తడిగా ఉన్నప్పుడే చేయాలండి. చూడండి, ఇక్కడ మనం వేయంగానే తడిగా ఉంటుంది కదా, ఆ తడిగా ఉన్నప్పుడు ఇలా అంచులు 2 పట్టుకొని చూడండి, నేను ఎలా లాగుతున్నానో అలా తీగని పట్టి ఇలా లాగేసుకోవాలన్నమాట. మిడిల్లో ఒకసారి చివరిన ఒకసారి లాగేసుకొని ఇప్పుడు పిన్స్ పెట్టేసుకుంటే మనకు ఎంత ఆరిపోతుంది. మనకు మరీ గాలి ఎక్కువగా ఉంటే తప్ప కిందకి పైకి కాకుండా క్లిప్ పెట్టేసుకుంటే సరిపోతుందన్నమాట. పైన ఒక క్లిప్ పెట్టేసుకున్నాం అనుకోండి, ఈజీగా తొందరగా ఆరిపోతుంది. ఇంకెలాంటి ఐరన్ లేదు. ఇప్పుడు ఎలా ఉందో ఆరిన తర్వాత కూడా అలాగే ఉంటుందండి. నేను మొత్తం ఆరవేసి చూపిస్తాను మీకు. చూడండి, ఇక్కడ ఇది ఒకటైతే ఆరవేసాను కదా, మిగతాయి కూడా ఆరవేసి చూపిస్తాను చూడండి. ఇలా వేసుకోవడం వల్ల మీకు ఇంకా ఐరన్ అవసరమే లేదు. ఇంకా కట్ చేసుకోవచ్చు, స్టిచ్చింగ్ చేయొచ్చు. చూడండి, నేను మిగతా 2 కూడా ఆరవేసేసాను. మీకు మొత్తం ఆరిపోయిన తర్వాత కూడా చూపిస్తాను చూడండి. తొందరగా ఆరిపోతుంది అనమాట. మనం గట్టిగా పిండుతాం కదా, తొందరగా ఆరిపోతుంది.
10 నిమిషాలు చాలండి. చూడండి ఆరిపోయింది. ఆరిపోయిన తర్వాత చూడండి ఎలా ఉందో స్టిఫ్‌గా ఉంది మనకి. మనం ఎలా అయితే ఉతికేసామో అలా స్టిఫ్‌గా ఉంది చూడండి. ఇప్పుడు దీన్ని ఇలాగే తీసుకొచ్చి మడతేసుకుంటే సరిపోతుందనమాట. ఇంకా ఎలాంటి ఐరన్ అవసరం లేకుండా ఈజీగా కట్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. నేను ఇంట్లోకి తీసుకొచ్చిన తర్వాత మడతేసేదైతే చూపిస్తున్నాను. మనకి ఇంకా మూలలు అటుపోవడం, ఇటుపోవడం ఏమీ అవసరం లేదనమాట. ఇంకా కరెక్ట్‌గా మనం ఎలా అయితే క్లాత్ కటింగ్ చేసినప్పుడు ఉంటుందో అలా సమానంగా ఉంటేస్తుంది. కింద కొంచెం హెచ్చుతగ్గులు తీసేసుకుంటే మనకు లైనింగ్ అనేది మంచిగా సరిపోతుందనమాట. ఈ విధంగా మడతేసి పెట్టుకుంటే సరిపోతుందండి. లైనింగ్ తడిపిన తర్వాత ఇద్దరు పట్టుకొని లాగడం అవసరం లేదండి. ఎప్పుడు ఇద్దరు ఉండరు కదా! మనమే ఉంటాం కదా! మనం ఒక్కరమే ఉన్నప్పుడు ఇలా ఈజీగా చేసేసుకోవాలనమాట. మనం నైటు లైనింగ్స్ ఇలా ఉతికేసి నీట్‌గా ఆరవేసామనుకోండి ఉదయం వరకు ఆరిపోతాయి. ఎలాంటి ఐరన్ అవసరం లేదు. ఇంకా డైరెక్ట్ కటింగ్ చేసుకోవడం, స్టిచ్చింగ్ చేసుకోవడం అండి. ఈజీ మెథడ్ సింపుల్‌గా అయిపోతుంది. మడతల పైన మాత్రం అలాగే తడపకండి. మడతలు విప్పేసే తడపండి. నేను చూపించినట్టుగా ఆరవేయండి. చూడండి ఎలాంటి ఇంకా ఒక్కసారి మనం ఇలా చేతులతో సాఫ్ అనేసుకొని కటింగ్ చేసుకోవడమే. ఇంకా ఐరన్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. మడత పెట్టి ఇంకా మీకు టైం ఉంటే ఏదైనా బరువు పెట్టండి పైన. పుస్తకాలు కానీ, బుక్స్ కానీ ఏవైనా పెట్టేస్తే మంచిగా ఇంకా ఐరన్ చేసినట్టుగా అయిపోతాయన్నమాట. ఇవాల్టి వీడియో వచ్చేసి ఇదేనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌ని. చూడండి నేనైతే కటింగ్ కోసం అయితే పెట్టేసుకున్నాననమాట. మీకు యూజ్ అవుతుందనుకుంటే మాత్రం చిన్న లైక్ ఇచ్చి, చిన్న కామెంట్ ఇచ్చి వెళ్ళండి. వీడియో చివరి వరకు చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.